ప్రాంతీయవాదం ఉగ్రవాదం కంటే ప్రమాదమని పవన్ కళ్యాణ్ అంటున్నాడు. 1993లో భాష పేరుతో మీద మద్రాసు నుండి ఆంధ్ర వేరుపడాలని పొట్టి శ్రీరాములు చేత నిరాహార దీక్ష చేసేలా చేసి ఆయన ప్రాణం తీసి ఏర్పడ్డ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. అది కూడా ఉగ్రవాదం అంటారా పవన్ కళ్యాణ్? ఒకవేళ మీరన్నట్టు ఉగ్రవాదమే అయితే ఆంధ్రవాదులే ఉగ్రవాదులు అవుతారు. మద్రాసుతో కలిసి ఉండినటువంటి ఆనాటి ఆంధ్ర, మద్రాసు ఆంధ్ర ప్రాంతం కలిసి ఉండినటువంటి ఆనాటి రాష్ట్రం మద్రాసు రాష్ట్రం. ఆ మద్రాసు రాష్ట్రం నుంచి భాష పేరు మీద మేము విడిపోతామని ప్రాంతీయ అభిమానంతో పోరాటం చేసి పొట్టి శ్రీరాములు గారి మరణానికి కూడా కారణమై ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది 1953లో. 1953లో ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్రపు పునాదే ప్రాంతీయవాదం. ఆ ప్రాంతీయవాదమే నిజంగా ఉగ్రవాదం అయితే మీరే ఉగ్రవాదులు తప్ప మంది కాదు. మా తెలంగాణ వాదము ముమ్మాటికి ఇదొక జాతీయవాదం, నిజమైన జాతీయవాదం తెలంగాణ వాదం. ఎందుకు తెలంగాణ 1948 వరకు భారతదేశంలో ఒక సర్వస్వతంత్ర సంస్థానంగా ఉన్నది, సర్వస్వతంత్ర రాజ్యంగా ఉన్నది, సర్వస్వతంత్రమైనటువంటి సైన్యాన్ని కలిగి ఉంది, సర్వస్వతంత్రమైనటువంటి ఒక నాణ్యాన్ని కలిగి ఉంది, ఒక కరెన్సీని కలిగి ఉంది, 100కు పైగా దేశాలలో రాయబారులు కలిగి ఉంది. ఢిల్లీలో హైదరాబాద్ హౌస్ అనేటువంటి ఒక భవనాన్ని కలిగి ఉంది, రాచరికాన్ని రాజులు పోయాడ విడిది చేయడం కోసం. తెలంగాణ ప్రజలు తమ భవితవ్యం కోసం తాము బాగుపడాలని, ఇక్కడ ఉండేటువంటి ఫ్యూడల్ వ్యవస్థ పోవాలని, వెట్టి చాకిరి పోవాలని, రైతువారి చట్టాలు రావాలని, దున్నేవాళ్ళకి భూములు కావాలని, రాచరికం పోవాలని అనేక రకాలుగా అనేక సంస్థల నాయకత్వాన్ని పనిచేసినారు. సాయుధ పోరాటం జరిగింది. అంతిమంగా ఈ ప్రాంతం సంస్థానం కూడా మాకు దేశంలో విలీనం కావాలని, భారతదేశ విలీనం కోసం, జాతీయత కోసం పాటుపడినట్టు సమాజం తెలంగాణ సమాజం. వెధవా తెలంగాణ వాదాన్ని ప్రాంతీయవాదం అని ఎవడన్నా అంటే నాలుకలు వస్తాం. తెలంగాణ వాదం ముమ్మాటికి మా స్వంత అస్తిత్వం కోసం మమ్మల్ని బలవంతంగా కలుపుకున్న కారణంగా మాకు కావాలని పోరాటం చేసినా తప్పిస్తే మాది ప్రాంతీయవాదం కాదు. ఇంకొకసారి అటువంటి అవాకులు చవాకులు పేలొద్దు. చరిత్ర మీద అవగాహనతో మాట్లాడి చరిత్ర తెలుసుకోండి. మాకు ఏ ప్రాంత ప్రజల పట్ల విద్వేషం లేదు, వ్యతిరేకత లేదు. సంబంధ బాంధవ్యాలున్నాయి, రాకపోకలున్నాయి, సాంస్కృతిక సమ్మిళితం ఉంది. అన్ని రకాల భావోద్వేగాల్లో భాగస్వాములమే. మీలాంటి కొంతమంది అవగాహన లేనటువంటి వాళ్ళు, కేవలం రాజ్యాకాంక్ష ఉన్నవాళ్ళు, కేవలం పదవులు కావాలనుకునేటువంటి వాళ్ళు ప్రజలను ఏమార్చి కొన్ని మాటలు మాట్లాడి ఈ రకంగా తెలంగాణను చిన్నబుచ్చేటువంటి విధంగా మాట్లాడితే రాబోయేటువంటి రోజులు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇలా కాంగ్రెస్ సర్కారు ఏదో ప్రజలు కొన్ని కారణాల చేత అవకాశం ఇచ్చింది కదా అని ఇలా శత్రువులు మనల్ని ఎక్కిరిస్తుంటే, పరిహసిస్తుంటే, అవమానిస్తుంటే మౌనంగా చూసుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి మొదటి ద్రోహి.